పేరేంటి? అఖిల. సో అఖిల గారు బావగారి పేరేంటి? నాగరాజు. నాగరాజు. ఏమని పిలుస్తావు ముద్దుగా? రాజ్. రాజ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది. 5 years నుంచి ఆయన జైల్లో ఉన్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నేనే వాళ్ళ జైల్లోకి వెళ్ళిన. ఏమేం కావాలి చలికాలంలో చెప్పండి ఫాస్ట్ గా. హౌస్ కావాలి ఫస్ట్. హౌస్ కావాలి ఫస్ట్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బా? ఇప్పుడు హౌస్ కాకుండా ఆకాశంలో ఉంటున్నారా ఏంటి? కట్ చేస్తే మార్కెట్ లో విపరీతంగా అందరూ కాయగూరలు అమ్ముతున్నారు. నీ ప్లేస్ లో కూర్చొని నువ్వు కాయగూరలు అమ్ముతున్నావు. ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కార్ లోంచి 5 హీరోలు దిగి కాయగూరలు కొనుక్కోవడానికి వెళ్తున్నారు. ఏ హీరో నీ దగ్గరికి రావాలి? ఎవరు వచ్చినా ఏం లేదు, ఎక్కువ మనీ ఎవరిస్తే వాళ్ళే. హీరో కూడా కాయగూరలు రాయితీలు ఇవ్వవా? ఇవ్వను, ఎవరికి ఇవ్వను. సరే 5 హీరోలు దిగారు, ఏ హీరో రావాలి పోనీ? 5 ముందు నీ దగ్గరికి ఏ హీరో రావాలి? ఎవరు వచ్చినా ఏం లేదు. ఎవరు దిగాలి పోనీ? డోర్ దిగింది. మహేష్ బాబు దిగాలి. మహేష్ బాబు దిగాలి. పాప చాలా ఇంటెలిజెన్స్. సరే ఇప్పుడు టంగ్ ట్విస్టర్ కి వెళ్దాం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకల్లాడుతున్న సరోవరం. సర్వంగా సుందరంగా ముస్తాబైన నగరం. ఏ నగరం? సుందర నగరం. అది చెప్పు మరి. సర్వంగా సుందరంగా ముస్తాబైన సుందర నగరం. తర్వాత జాగ్రత్తగా విను. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకల్లాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకలాడుతున్న. ఇప్పుడు బావా నువ్వు ఒక వాడలో అలా వెళ్తున్నారు సరోవరంలో. ఏ పాట పాడుకుంటూ వెళ్తారు? మాయ మాకే నచ్చ, మాయ మాకే నచ్చ. కాదు, ఎప్పుడైనా ఆయన పాపం అమ్మ కూడా చేయనివ్వా, ఇంట్లో పాట పాడనివ్వా? ఏ ఆపా బండ వాయిస్ వేసుకుని అంటావా ఇంటి కొంప తీసి? అదే అంట. స్వేచ్ఛ, నువ్వు రామ్మా ఇలాగా. కాదు, బావగారు పాపం కష్టపడి తన శాలరీలో 1 month కి సరిపడా మేకప్ మెటీరియల్ కొంటే నువ్వు ఒక్కరోజే. ఏం పేరు సిస్టర్? శ్రవంతి. శ్రవంతి. బావ పేరేంటి? జగ్గారావు. ఏంటి స్వేచ్ఛ లేదు అంటున్నావు? మా బావ నీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారని? ఆయన ఇవ్వలేదండి, నేనే తీసేసుకున్నాను. మా పిల్లల్ని మా అత్తమ్మని అందరిని చూసుకొని నేనే స్వేచ్ఛగా ఫీల్ అవ్వాలి. పీకేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కూరగాయల మార్కెట్ లో ఎండి చేపలు అమ్ముతున్నావు. ఒక హీరో వచ్చారు, ఏ హీరోని పిలవాలి? మా హీరోని పిలుస్తాను. ఆయన రాలేదు, ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. లేదండి, ఇప్పుడు ఉన్నారు కదా. అబ్బా ఇప్పుడు రాలేదంటే మార్కెట్ కి. జస్ట్ నువ్వు స్వీట్ 18, నువ్వు చేపలు అమ్ముతున్నావు. వాళ్ళు చేపలు కొనుక్కోవడానికి ఏ హీరో రావాలి నీ దగ్గరికి? ప్రభాస్. మరి ఏ చేపలు అమ్ము ప్రభాస్ కినపడేలాగా. ఎండు చేపలు అండి. రండి. ఇక్కడ ఆర్గానిక్ ఎండు చేపలు ఉన్నాయండి, అసలు కెమికల్స్ వాడలేదండి. రండి సార్. ఎలా అండి నువ్వు తెలివితేటలు చిన్నప్పటి నుంచి ఇంతేనా? అవునండి. జగ్గుబాబు ఎలా భరిస్తున్నాడో ఏంటో. నేనే భరిస్తున్నానండి. నీ యాటిట్యూడ్ చాలా మంచిదమ్మా. ఓకే శ్రవంతి గారు జాగ్రత్తగా వినండి. గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు విరివిగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ రేటు మార్కెట్ లో గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు భారీగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరుగుదల. తర్వాత సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ విరివిగా ఏంటది? విడుదల. రైతు బజార్ లో ఉన్నావు, నువ్వే అమ్ముతావు వెజిటబుల్స్. క్యారెట్, బీట్రూట్ అంటే ఎవరు వస్తారు? పువ్వులు అమ్ముతావా? రెడీ స్టార్ట్. పువ్వులు మూరకి 30 రూపాయలు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం పూలు అయ్యి? మల్లె పువ్వులు. మళ్ళీ స్టార్ట్ యాక్షన్. పువ్వులు మల్లె పూలు రండి, 30 రూపాయలకి మూరా. రండి. ఒక్క మల్లె పూలు అమ్ముతావా? మిగతా పూలు ఎవరు అమ్ముతారు? బంతి పూలమ్మ, మల్లె పూలు, రోజ్ పూలు. రండి. రెడీ. ఇప్పుడు చెప్దాం మనం టంగ్ ట్విస్టర్. ఓకే. గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు భారీగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ మార్కెట్ లో బంగారం ధర విలవిల. వామ్మో, ఇది కొత్తగా వచ్చింది గలగలా. గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు భారీగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ మార్కెట్ లో బంగారం ధర పెరుగుదల, ఏదో దళ. సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ విలవిల. ఓకే, గట్టిగా చెప్పట్లు.
కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్.